ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకని మురిపెంగా చూసుకున్నారు. అడిగిందే తడవుగా లేదనకుండా కొనిచ్చారు. బడికి వెళ్ళి చదువుకోనని చెప్పినా అడ్డు చెప్పలేదు. కుమారుడు కోరాడని ఖరీదైన సెల్ ఫోన్ కొనిచ్చారు. గారాబంగా పెంచుకోవడంతో ఏ పనులు చేయకుండా సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ అతను కాలక్షేపం చేస్తుండేవాడు. మరి ఇంత అపురూపంగా చూసుకుంటున్న ఆ కుమారుడు తల్లిదండ్రులకు కడుపుకోత ఎందుకు మిగిల్చాడు? ఆ కుటుంబంలో సెల్ ఫోన్ పెట్టిన చిచ్చేంటి? ఎన్నో దేవుళ్లకు మొక్కులు మొక్కితే ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆ ఇంట మగబిడ్డ జన్మించాడు. చిట్టి తమ్ముడిని కాలు కింద పెట్టకుండా పెంచారు అతని అక్కలు. తాము తిన్నా తినకపోయినా కొడుకు ఏం కావాలంటే అది కొనిచ్చారు. తల్లిదండ్రుల అతి గారాబం, ముగ్గురు అక్కల ముచ్చటైన పెంపకంలో మరింత మంకుగా తయారయ్యాడు ఆ బాలుడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు చిన్నప్పటి నుంచి తాను అనుకున్నది అలిగి మరీ సాధించేవాడు. బడికి వెళ్లను నాన్న అంటే వద్దులే కన్నా అంటూ 5వ తరగతిలోనే బడి మాన్పించేంత ప్రేమ ఆ తల్లిదండ్రులది. అలా ప్రేమగా సాగిపోతున్న వారి జీవితంలోకి సెల్ ఫోన్ చిచ్చుపెట్టింది. స్మార్ట్ ఫోన్ వారి ఆశలను పేకమేడల్లా కూల్చివేసింది. రీల్స్ మోజులో పడి ఆ యువకుడు చేసిన పనికి ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం కల్యం గ్రామంలో బోయ రామకృష్ణ లక్ష్మీ దంపతులకు 4 సంతానం. 3 కుమార్తెలు పుట్టిన తర్వాత చివరగా నవీన్ పుట్టాడు. అందుకే కుమారుడు అంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రామకృష్ణ 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. కుమారుడు 5వ తరగతిలోనే చదువు మానేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న నవీన్ ప్రతిరోజు రీల్స్ చూస్తూ కాలం గడిపేవాడు. ఫోన్ కు బాగా బానిసైన ఆ యువకుడు పొలం పనులకు కూడా సరిగ్గా వెళ్లడం మానేశాడు. అయితే ఫోన్ రీఛార్జ్ అయిపోవడంతో డబ్బులివ్వాలని తండ్రిని కోరాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని 2 రోజులు ఆగమని అన్నాడు. అడిగిన వెంటనే సెల్ ఫోన్ రీఛార్జికి డబ్బులివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అడిగిండా రేపు ఈ 10 ఒకనా నీళ్ళపా రేపు వేపిస్తానని చెప్పినాను. ఉండేదానికేం డబ్బులు ఉండే, సంఘం డబ్బులు ఉండే, లేదని చెప్పినాను. మళ్ళీ ఆ పిల్లోడు ఇట్లా చేసుకుంటాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు పురుగుల మందు తాగి విగతజీవిగా పడిపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన ఊపిరితో ఉన్న నవీన్ను తొలుత రాయదుర్గం ఆస్పత్రికి, అటు నుంచి బళ్ళారిలోని విమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే నవీన్ కన్నుమూశాడు. నవీన్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం సరికాదని పోలీసులు సూచించారు. పిల్లలను కూడా మరీ గారాబం చేయడం మంచిది కాదని తల్లిదండ్రులను హెచ్చరించారు. నవీన్ అని 17 సంవత్సరాల యువకుడు వాళ్ళ తండ్రి మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ పొలంలోకి పోయి పురుగుల మందు తాగడం జరిగింది. అది గమనించిన వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని తీసుకొని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోయినారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్సకు బళ్ళారి ఆసుపత్రికి తీసుకొచ్చినారు. చికిత్స పొందుతూ బళ్ళారి హాస్పిటల్లో చనిపోవడంతో కేసు నమోదు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే పిల్లలను మొబైల్ కరెక్ట్గా పోకుండా ముందు నుంచే తగిన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని తల్లిదండ్రులకు తెలియజేస్తుంది. చదువు సరిగా అబ్బక ఇంటి దగ్గరే పొలం పనులు, వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. రీఛార్జ్కి డబ్బులు వాళ్ళ తల్లిని అడిగితే మహిళా సంఘం పొదుపు డబ్బులు కట్టేది ఉంది, ఈరోజు డబ్బులు కుదరదు, 2 రోజుల తర్వాత డబ్బులు నీకు రీఛార్జ్కి ఇస్తానని చెప్తే కూడా తను వినకుండా తను పొలం పనుల కోసం వెళ్ళి అక్కడే మొక్కజొన్న పంట కొట్టే పురుగుల మందు తాగేసి వచ్చి నోరు గక్కుతూ కింద పడిపోయాడు. రీఛార్జ్ డబ్బులు ఇవ్వనందుకోసం నేను పురుగుల మందు తాగినానని ఆ పొలం పనికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది.